హలో. సార్ నాకు తెలిసిందే ఒక అబ్బాయి ఉన్నాడు సార్, వాళ్ళు బ్రాహ్మిన్స్ అంట. ఓకే అండి. అమ్మాయికి కావాలంట సార్, హైదరాబాద్ అనంతపురం. వాళ్ళని డైరెక్ట్ గా కాల్ చేయమనొచ్చు కదండి. వాళ్ళు లేదండి, నంబర్ లేదంట. మీ నంబర్, హ్మ్? వాళ్ళ నంబర్ లేదండి. వాళ్ళ నంబర్ లేకుండా మీరు ఎలా సంబంధం కుదిరిస్తారు వాళ్ళకి? మేము కుదిరిస్తామండి. మీరు ఉన్నారు కదా, మీరు చూపిస్తే మేము చూస్తామండి. వాళ్ళ డీటెయిల్స్ అయ్యి ఎలా పంపుతారు మరి? పంపిస్తాను, నా వాట్సాప్ నుంచి మీ వాట్సాప్ పెడతాను. మరి వాళ్ళ ఫోన్ నెంబర్ లేకుండా మీరు వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వకూడదు కదా. ఆ? వాళ్ళకి చెప్పకుండా నాకు ఇవ్వకూడదు కదా. వాళ్ళని అడిగారండి, వాళ్ళు నాకు అడిగి చెప్పారు మీకు పెడతా అంటున్నా. లేకుండా అట్లా ఎలా పెడతాను నేను చెప్పు. అలా కాదు, వాళ్ళ ఆధార్ కార్డు కూడా కావాలి నాకు. ఆధార్ కార్డు ఎలా ఇస్తారండి, కొత్త కార్డు ఇస్తున్నారు. మరి నా ఛానల్ ఉద్దేశం అదే. మీరు సార్ వద్దండి, అవసరం లేదు. ఎవరెవరి సంబంధాలు తీసుకొచ్చి ఇలాంటి ఫేక్ వ్యక్తులను నివారించడానికే వివాహ ఛానల్ ఆధార్ కార్డును సేకరిస్తుంది. ఎందుకంటే మీరు ఇతని యొక్క వాయిస్ను పూర్తిగా గమనించినట్లయితే మొదట్లో అతని యొక్క ఫోన్ నెంబర్ లేదు అని చెప్పాడు. అతని యొక్క ఫోన్ నెంబర్ లేకుండా అతని వివాహ సమాచారం ఇతని దగ్గరికి ఎలా వచ్చింది? అతను ఆ వివాహ సమాచారాన్ని తన వాట్సాప్ నంబర్ ద్వారా మనకు పంపుతాను అంటున్నాడు. మరి పంపుతున్నప్పుడు అతని ఫోన్ నెంబర్ లేకుండా, అతని డీటెయిల్స్ లేకుండా అతనికి ఇతను వివాహ సంబంధం ఎలా చూస్తున్నాడు? అతను నా ఫ్రెండ్ అని చెప్పాడు. ఫ్రెండ్ అయినప్పుడు తనెవరో తెలియకుండా, అతని ఫోన్ నెంబర్ తెలియకుండా అతని సమాచారం ఇతని దగ్గరికి ఎలా వచ్చింది? మీరు పూర్తిగా గుర్తించండి. వివాహ ఛానల్ ఎప్పుడూ కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వివాహ సమాచారం తీసుకోదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి బాధ్యత అనేది వహించాలి. ఏ వ్యక్తి అయినా సరే ఫేక్ వ్యక్తి కాదు అని నిరూపించుకోవడానికి ఆధార్ కార్డుని వివాహ ఛానల్ సేకరిస్తోంది. దీని ద్వారా అబ్బాయి అమ్మాయి ఇద్దరికి కూడా సేఫ్గా ఉంచడానికి వివాహ ఛానల్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా వివాహ ఛానల్ యొక్క నిజాయితీ ఏమిటో? అందువల్ల ఆధార్ కార్డు తీసుకోవటం వల్ల నిజాయితీ పరులైన ఏ వ్యక్తి అయినా సరే మారు మాట్లాడకుండా వివాహ ఛానల్కి ఆధార్ కార్డు ఇస్తారు. ఎందుకంటే వివాహ ఛానల్ ఒక గుర్తింపు చెందిన వివాహ ఛానల్, ఒక మ్యాట్రిమోనీ. ఈ నిజాయితీ లక్షల మందికి తెలుసు. వివాహ ఛానల్ యొక్క నిజాయితీ అనేది లక్షల మందికి తెలుసు. ఇప్పటికి సుమారుగా 20 లక్షల మంది వివాహ ఛానల్ని అప్రోచ్ అయ్యారు, అంతకు పైనే అప్రోచ్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఎందుకు అని ప్రశ్నించలేదు. ఏ విషయంలో కూడా వారు ఆధార్ కార్డు విషయంలో ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే కేవలం వివాహ ఛానల్ లక్ష్యం మీ వివాహ సంబంధాలు కుదర్చడానికి మాత్రమే, అది కూడా సెక్యూరిటీ పరంగా. ఏ వ్యక్తి కూడా పోకిరి అనే వ్యక్తి ఆడవాళ్ళని కానీ అబ్బాయిలను కానీ కించపరచకుండా సాంప్రదాయబద్ధంగా వర్ణ సంక్రమం కాకుండా వివాహ ఛానల్ సాంప్రదాయత విధానంలో వివాహ సంబంధాలను కుదర్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ లివింగ్ రిలేషన్షిప్ అనే విధానం కానీ వివాహ ఛానల్లో ఉండదు. ఒకవేళ మాకు అదే కావాలి అన్నా కూడా దాని మీద ఎలాంటి అభ్యంతరాలు చెప్పదు. అది మీ వ్యక్తిగత విషయం. అమ్మాయి చేసుకుంటాను అంటే అది మీ వ్యక్తిగత విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. అందులో ఇంటర్ఫేర్ ఎప్పటికీ కాదు వివాహ ఛానల్. అందువల్ల ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా వివాహ ఛానల్ కోరుతుంది. మధ్యలో మీడియేటర్లు, బ్రోకర్సు, తప్పుడు వేలో పోతున్న వాళ్ళు కూడా వేరే వేలు వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకొచ్చి వివాహ ఛానల్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళు తప్పుకుంటే రేపన్న రోజున వివాహ ఛానల్ ఎలాంటి బాధ్యత సంబంధాలని పెట్టుకోదు. అందువల్లే ఎవరి దగ్గర సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చెయ్యదు. సాధ్యమైనంత వరకు మా వివాహ ఛానల్లో మేము ఏదైతే వివాహ ఛానల్లో యూట్యూబ్ ఛానల్కి పంపిస్తున్నామో, అప్లోడ్ చేస్తున్నామో, ఆ పంపించే వివాహ సమాచారం ప్రతి వివాహ సమాచారంలో ఫోన్ నెంబరు, వారి వివరాలు పూర్తిగా మాకు అందుబాటులో ఉంటేనే మేము ఛానల్లో రిలీజ్ చేస్తాం. అంతేగాని సరదా కోసమో, ఎటువంటి మోసం చేయటం కోసమో, లేకపోతే ఏదో జనాలకి అట్రాక్టివ్ కావటానికి ఏదో సంబంధాలు పెట్టడమో చెయ్యం. మీరు 1000 రూపాయలు కట్టారు అంటే ఆ 1000 రూపాయలకి తగ్గ ఖచ్చితమైన మూల్యాన్ని వివాహ ఛానల్లో చూపిస్తాం.
మీరు మాకు ఊరికే మాకు 1000 రూపాయలు కాదు కదా, ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్వకాలంలో ₹1000 విరాళం కానీ రూపాయి విరాళం కానీ ఇమ్మని అడిగాం. ఇప్పుడు అది కూడా అడగాం. ఎందుకంటే మీరు మాకు ₹1 ఇవ్వక్కర్లేదు, మీకు మేము బాధ్యత వహించవలసిన అవసరం కూడా లేదు. మేము ఎవ్వరికి బాధ్యత వహించాం. నిజాయితీగా ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఎవ్వరికి బాధ్యత వహించడు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అందువల్ల మళ్ళీ ఈ రోజు నుంచి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. పంపేవాళ్ళే మా ఛానల్కి రండి. పంపనోళ్ళు మీలో మోసం ఉన్నప్పుడు మీరు మోసం ఛానల్ని ఎత్తుక్కోండి. అలా మోసపోతూ వాడికి 10 లక్షలు 20 లక్షలు కట్టి, లేదా ఆ ఫేకు లేడీస్ ఉంటారు, వాళ్ళు మీ ఇంటికి వస్తారు. వచ్చిన 2 రోజుల్లోనే మీ ఇంట్లో అన్నీ మూటాముళ్ళు సర్దుకుని జంప్ అయిపోతారు. అడ్రస్ పాడే ఉండదు వాళ్ళకి. అలా జంప్ అయిపోయే వాళ్ళకి మీ ఆస్తులు మొత్తం తగలేసుకోండి. మీరు నాశనం అయిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే మీ లక్ష్యం ₹1000 కట్టి వివాహ ఛానల్లో మీకు సెక్యూరిటీ పరంగా నమ్మకాన్ని కలిగించే చక్కని సంబంధం కుదురుద్దామని మేము అనుకున్నా, మీరు ₹1000 కాదు కదా, ₹1 కూడా మాకు ఇవ్వటానికి మీరు ఇస్తున్న అనుమానం, ఆ నిజాయితీ లేని ఆ విధానం, దానివల్ల మా ఛానల్ ఆర్థికంగా ఎదగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మోసపోకండి అని చెబుతున్నాం. మీరు మోసపోతాను, ఫోటోలు పంపండి, ఫోటోలు పంపితే మీరు ఫోటోలు పంపండి అన్న దాంట్లోనే మీరు మోసపోతున్నారు. మేము ఫోటోలు పంపాం. మేము వివాహ ఛానల్లో ఫోటోలు ఎప్పటికే పంపాం. మేము ప్రతిదీ కూడా వివాహ ఛానల్లో మాత్రమే పెడతాం. మీకు ఫ్రీ సర్వీస్ అంటారా? మీరు ఫ్రీ కోసమే కక్కుర్తి పడుతున్నట్లయితే ఖచ్చితంగా మేము వివాహ ఛానల్ అయితే ఫ్రీ సర్వీస్ చేస్తాం. అది ఎప్పుడు చేస్తాననేది నేను చెప్పను. చెప్పకుండా నా నిజాయితీతో నేను ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వివాహ ఛానల్ ఫ్రీ సర్వీస్ అయితే చేస్తుంది. ఎప్పటికీ కూడా ఆర్కే శ్రీనివాస్గా నేను ఒక మాట ఇచ్చానంటే అది నిలబెట్టుకు తీరుతాను. కాబట్టి ఖచ్చితంగా ఆ మాట నేను నిలబెట్టుకు తీరుతాను. వివాహ ఛానల్ ఒక గొప్ప ఛానల్ని నిరూపించడానికి ఎన్నోసార్లు మీకు అవకాశం ఇచ్చాను, కానీ అది మీరే సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరిచయ వేదికలు పెట్టాను, వేల సంఖ్యలో 100ల సంఖ్యలో రమ్మని చెప్పా. ఫ్రీలో కూడా మీరు నమ్మలేరు. ₹165 పరిచయ వేదిక పెట్టిన రోజులు ఉన్నాయి. ₹100కి ₹116 పరిచయ వేదిక పెట్టిన రోజులు ఉన్నాయి. ఉచితంగా పరిచయ వేదికలు పెట్టిన రోజులు ఉన్నాయి. రెడ్డి కులానికి చెందిన వారికి 2021లో ఉచిత వివాహ పరిచయ వేదిక. మీరు ఎంతమంది వస్తే 1,00,000 మంది వచ్చినా కూడా నేను గ్రాఫిక్ డిజైనర్ని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో వీడియోలను అప్లోడ్ చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా వివాహ సమాచారం ఇస్తానని చెప్పా. రాకపోతే అది మీ కర్మ, నేనేం చేయను. మీకు నమ్మకం లేనప్పుడు నేను మిమ్మల్ని నమ్మి మీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకైతే ఏం లేదు. మీరు కేవలం వివాహ లక్ష్యంతో వస్తే ఆ రోజు రాని వాళ్ళు ఈరోజు మా అబ్బాయికి సంబంధం కుదరట్లేదంటే ఆ రోజు మీలో నమ్మకం లేదు, ఈరోజు నమ్మకం వచ్చింది. ఆ రోజు ఆర్థికంగా నేనున్నదంతా పోగొట్టుకున్నాను, ఈరోజు ఆర్థికంగా నేను నిలబడాలి అంటే నాకు డబ్బు అవసరం. మీ దగ్గరున్న ₹1 మాకు ఇవ్వటానికి మీకు నమ్మకాలు కుదరవు, కానీ మా నిజాయితీని మేము నిరూపించుకుంటామన్నా మీకు నమ్మకాలు రావు. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత విషయాలు. మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఛానల్ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూనే ఉంటుంది. అంతేగాని మీకోసం మా నమ్మకాలని ఎప్పటికీ పోగొట్టుకో.